సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది రజాకర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి క్యారెక్టర్తో వస్తున్నారు జనాల ముందుకి కదా? అవునండి. సో ముందుగా చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్ ఎంతమందికి ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి తెలుసు అన్నది నాకు తెలియదండి. ముందుగా అలాంటి ఒక క్యారెక్టర్ని మళ్ళీ మన తెలుగు గడ్డలో ఉన్న యూత్కి పరిచయం చేయాలన్న థాట్, దానికి ముందు మనం ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్గా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఒక 2 hours గడిపేసి వెళ్ళే ఆ జనరేషన్ ఇప్పుడు ఎక్కువైపోయారు. వాళ్ళకి అసలు హిస్టరీ గురించి చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు వినడానికి రెడీగానే ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. సో అలాంటి ఒక క్యారెక్టర్తో నాకు డైరెక్టర్ గారు సంప్రదించినప్పుడు నాకే ఫస్ట్ సిగ్గేసింది. ఎందుకంటే చాకలి ఐలమ్మ అని మీరు విన్నారండి, మీకు తెలుసా అని అడిగారు ఫస్ట్ డైరెక్టర్ గారితో నేను మాట్లాడింది. నాకు లేదు సార్, ఐడియా లేదు అంటే, వెంటనే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, కాస్త ఆవిడ గురించి తెలుసుకోండి, నేను మీకు నరేషన్ ఇస్తాను అని చెప్పి పెట్టేశారు. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆవిడ ఎంత పెద్ద వీర మహిళ, ఆవిడ ఎంత ఒక గ్రేట్ పర్సనాలిటీ, అసలు ఆవిడ ఏంటని తెలుసుకున్నాక ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు సిగ్గేసింది. అసలు మనం ఒక మహిళగా ఉండి అండ్ ఒక తెలుగు మాట్లాడే మహిళగా ఉండి, ఇంకా చెప్పాలంటే ప్రత్యేకంగా ఏంటి ఈవిడి గురించి మనకు తెలియకపోవడం ఏంటి, ఈ క్యారెక్టర్ అసలు డైరెక్టర్ గారు నన్ను ఎలా ఎన్నుకున్నారు. సో మెనీ థింగ్స్ వర్ దేర్ అండి. ఆ తర్వాత సార్ నరేషన్ ఇచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ నాకేమనిపించిందంటే, ఐ హ్యావ్ 2 రెస్పాన్సిబిలిటీ అండి. ఒక్కటేంటంటే, అంత పెద్ద ఒక ఐడల్ ఫిగర్ని నేను పోర్ట్రే చేయబోతున్నాను. ఆవిడ గురించి తెలిసిన వాళ్ళందరికీ లేదా తెలుసుకోపోతున్న వాళ్ళందరికీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు లుక్ యాజ్ చాకలి ఐలమ్మ. సో ఆవిడ ఒక గౌరవం కానీ, ఆవిడకు ఉన్నటువంటి ఆ హోదా కానీ, ఉందాతనం కానీ ఎక్కడ కూడా తగ్గిపోకుండా ఒక వీర మహిళగా నేను కనబడాలి. దానికి నేను ముందు హోంవర్క్ చేసుకొని నేను ప్రిపేర్ అవ్వాలి. మై సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్, నేను చెయ్యగలను అన్న నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఈవిడికి ఇద్దాం, ఈవిడి డెఫినెట్గా జస్టిఫై చేస్తుందన్న నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన డైరెక్టర్ గారిని అండ్ ఆయన్ని నమ్మిన ప్రొడ్యూసర్ గారిని నేను 101% సాటిస్ఫై చేయాలి. ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ వేర్ దేర్ ఇన్ మై షోల్డర్. సో నేను కొంచెం దానికి హోంవర్క్ కూడా చేశాను. కర్రసామె ఫైట్ ఒకటి ఉంది, ఆమె తరిమి కొడుతుంది అనమాట. అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఎదురు తిరగబడి తరిమి కొడుతుంది. దానికి నేను ఒక 2 months చెన్నైలోనే, డైరెక్టర్ గారికి కూడా తెలియదు, నేను 2 months అక్కడ కర్రసామె ప్రాక్టీస్ చేశాను. ఒక మాస్టర్ కింద నేను తీసుకోవడం కూడా జరిగింది, క్లాసెస్ తీసుకోవడం కూడా జరిగింది. సో నా వంతైన హోంవర్క్ నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను అన్నది నేను కూడా ట్రై చేశాను. నా తర్వాత డైరెక్టర్ గారికి తెలిసిన తర్వాత హీ ఫెల్ వెరీ హ్యాపీ దట్ మీరు కూడా ఒక హోంవర్క్ చేసి వచ్చారంటే నాకు ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ తప్పు అవ్వలేదు, కరెక్ట్గానే చేసుకున్నానని ఆయన కూడా ఫీల్ అయ్యారు. రేపు జనాలు కూడా చూసి చాకలి ఐలమ్మగా నన్ను గుర్తిస్తే అంతకంటే పెద్ద అదృష్టం నాకు ఇంకేం లేదండి. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు పోర్ట్రే దిస్. ఇప్పుడు సార్ది ఫస్ట్ మూవీ, ఇదివరకు సార్ సీరియల్స్ చేశారు. సో అంటే నమ్మకం ఉండిందా మీకు క్యారెక్టర్ పైన ఖచ్చితంగా బాగానే వస్తుంది అని? మీకే కాదు అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఉందండి. డైరెక్టర్ మీకు మూవీ పరంగా ఫస్ట్ ఏమో, అంటే ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ ఏమో, ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్, ఆయనకు ఉన్నటువంటి ఆ విద్వాంసం, ఆ విద్య ఏదైతే ఉందో, యు నేమ్ ఎనీథింగ్, అది ఒక 2 generations ఆఫ్ మూవీస్ చేసిన డైరెక్టర్స్కి ఎంత ఉంటుందో అంత ఉందండి. ఆయనకున్న విద్య ఏమాత్రం ఒక 2 generation, అంటే మీరు లేదా ఒక 2 decades అనుకోండి, ఆ 2 decadesగా మూవీ ఇండస్ట్రీలో మూవీస్ డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్స్కి ఏమాత్రం మాయాట సత్యనారాయణ గారు తక్కువ కాదు. అంత విద్య ఉంది, అంత క్యాపబిలిటీ ఉంది, పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్. అసలు నేను ఫస్ట్ డే ఆయనతో వర్క్ చేసిన తర్వాత నేను ఆయన దగ్గర అడిగిన ఒకటే క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఇంత
ఇంకా మూవీలో డెబ్యూ చేయకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లే, మీరు ఇక్కడ ఉండడం ఏంటి, అసలు మీరు ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఏమీ తెలియదు. ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటామండి, వర్క్ చేస్తుంటాము. ఇది ఎవరిని కించపరచాలని నేను చెప్పడం కాదు. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్తో కూడా మూవీస్లో కానివ్వండి, లేదు ఎక్కడైనా కానివ్వండి, వేరే లాంగ్వేజెస్లో కూడా చెప్తున్నాను, తెలుగే కాదు. నాకు అనిపిస్తుంది వాళ్ళు ఒక షాట్ పెట్టి లేదా ఒక రోజు మనం వాళ్ళతో పనిచేసినప్పుడే నాకు తెలిసిపోతుంది, అరే ఈయనకి ఏం తెలియలేదే, లేదా దాని మీద పూర్తి అవగాహన లేదే, ఆ డైరెక్షన్ అన్న దాని మీద అని తెలిసిపోతుందండి. కొంతవరకు అయితే మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ ఈయనతో వర్క్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ఆల్ దోస్ డేస్, నేను ఎన్ని రోజులైతే వర్క్ చేశానో అన్ని రోజులు నేను చెప్తూనే ఉన్నాను సత్య గారితో, సార్ ఏంటి సార్ మీరేంటి ఇక్కడ ఉండడం ఏంటి, ఇప్పుడు డెబ్యూ చేయడం ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఎంతవరకు నిజం అన్నది రేపు March 15th మూవీ రిలీజ్ అవుతుంది కదండి, మీరందరూ చూడండి, మీరు అనకపోతే ఒట్టు. సరే అయితే మీరు చెప్పండి, మేడం చెప్తున్నట్లే ఇప్పుడు అంత ఉంది, మరి ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు? బిజీగానే ఉన్నా కాబట్టి. సీరియస్ సార్? మొదటి నుంచి వర్క్, నాకు ఈ సినిమా ఫీల్డ్లో ఇష్టం పని చేయడం. ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడూ ఖాళీగా లేను, ఎప్పుడూ బిజీగానే ఉన్నా. నా బాస్ ఎప్పుడు బిజీగానే పెట్టారు కాబట్టి లేట్ అయింది. మేబీ ఫ్యూచర్లో ప్రొడ్యూసింగ్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఆల్రెడీ నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది. అవును, మీ సీరియల్ ఉంది, సీరియల్స్ ప్రొడ్యూస్ ఉంటుంది కాబట్టి నేను చేయకపోయినా మా ఆవిడైనా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇద్దరం కలిసి చేయాల్సిందే, అది ఉంటుంది. మన ఆల్రెడీ 10 years నుంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా. మేడం మీకు మలయాళంలో మంచి ఫేమ్ వచ్చింది, బట్ తెలుగులో అంతగా రాలేదు, ఏదో అంటే ఉంది ఉంది అన్నట్లు ఉంది. సో ఈ క్యారెక్టర్ తర్వాత వస్తుంది అనిపిస్తుంది. రాలేదా? లేదండి, యాక్చువల్గా కొంచెం మీకు తెలియదేమో, ప్రిడామినెంట్లీ నేను చేసిందంతా తెలుగు మూవీసేనండి. తెలుగులోనే నాకు హయ్యెస్ట్ స్టార్, నాకు స్టార్ కేటగిరీలో నేను ఉన్నది తెలుగులోనే. సో మేబీ మీరు అప్పట్లో లేరు, సో యూ మైట్ నాట్ బి నోయింగ్. ఒకరోజు 3 call sheets చేసిన ఆర్టిస్ట్. ఓకే ఓకే, సో సారీ నాది తప్పు. పర్లేదండి, నో ప్రాబ్లం. తెలుగులో మాత్రమే ఆల్మోస్ట్ హీరోయిన్గా మాత్రమే దాదాపు ఒక 85-87 మూవీస్ దగ్గర నేను చేస్తున్నానండి. ఓన్లీ హీరోయిన్గా నేను చెప్తున్నాను. ఆ తర్వాత సెకండ్ రీఎంట్రీ నేను కలుపుకోలేదు. ఆ తర్వాత లాంగ్వేజ్ అంటే సెకండ్ ప్రయారిటీయే మలయాళం, ఎందుకంటే ఇక్కడ చేసి నేను అక్కడికి వెళ్ళాను. దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ అండి, వై నేను ఇక్కడ తెలుగు వదిలి నేను మలయాళం వెళ్ళాల్సి వచ్చింది అన్నదానికి ఒక్క రీజనే, నేను తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ ఓన్లీ 14 years అండి. ఒక 5 years ఇండస్ట్రీ నన్ను నిజంగా ఆదుకుంది, చాలా మంచి గొప్ప స్థానాన్ని నాకు ఇచ్చింది. ఈరోజు నేను ఏమైతే ఉన్నానో ఇంద్రజ అని, అదంతా కూడా నాకు తెలుగు ఇండస్ట్రీ ఇచ్చింది. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే గ్లామరస్ పాత్ర కాకుండా ఇక్కడ ఒక ఓవర్ ద ఇయర్స్ ఒక 5 years అయినప్పుడు వెన్ ఐ వాజ్ 19 and 20 ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లిటిల్ ఎంబారస్మెంట్ అండి, చిన్న చిన్న బట్టలు వేసుకోవడం కానీ. అందుకని వేసుకునే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, ప్రామిస్గా నా ఉద్దేశం అది కాదు, నాకు అనిపించింది, ఇట్స్ మై పర్సనల్ ఫీల్. ఈవెన్ స్లీవ్లెసెస్ వేసుకోవడం లేదా కొంచెం బొడ్డు తెలిసేలాగా వేసుకోవడం కూడా నాకు ఇబ్బందిగా అనిపించింది. సో నేను ఇంకా క్యారెక్టర్స్, చీర కట్టుకునే క్యారెక్టర్లు కొంచెం ఆ క్యారెక్టర్స్ ఓరియంటెడ్గా వెళ్దాం అనేటప్పటికీ నాకు ఆపర్చునిటీస్ రాలేదు, అంటే అటువంటి ఆపర్చునిటీస్ రాలేదు హోమ్లీగా. అలాంటి ఆపర్చునిటీస్ మలయాళంలో వచ్చింది కాబట్టి నేను ఇటు నుంచి అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందే తప్ప ఐ వాజ్ రియలీ హ్యావింగ్ గుడ్ టైమ్ అట్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ తెలుగు ఇండస్ట్రీ కూడా నాకు, నేను ఏమీ లేకుండా వచ్చానండి, నాకు అన్నీ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ, ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీ.